నిన్నటి వరకు లెడ్ కంటెంట్ ఎక్కువగా ఉందని మ్యాగీని బ్యాన్ చేశారు. ఇప్పుడు తినే తిండిలోనే కాదు, ఇంటికి వేసే రంగులు, పిల్లలు వాడే పెయింటింగ్స్ లో కూడా లెడ్ కంటెంట్ ఎక్కువే అని సర్వేలు, స్టడీలు చెప్తున్నాయి. వీటి వాసన పీల్చినా కూడా డేంజర్ అని హెల్త్ ఎక్స్పర్ట్స్ వార్నింగ్ ఇస్తున్నారు. All about lead content in paints in India. There is a lead still. This study we found that still lead is found in some of the paints companies. If you this study 2013-15 studies, we taken 17 samples from Vijayawada and Hyderabad regions. Out of the 7 samples, 1 sample content lead which is below 90 ppm, which is a voluntary standard by BIS, but above other 16 samples which contain high lead content. Percentage generally 9 ppm has been calculated as the base limit. 90 ppm should be as a voluntary standard is there for 90 ppm, and everybody should try to achieve that 90 ppm standard. పసుపు, తెలుపు, మింట్ గ్రీన్, గ్రే కలర్ పెయింట్లలో లెడ్ శాతం ఎక్కువగా ఉంటున్నట్లు తేలిందని నిపుణులు చెప్పారు. ప్రత్యామ్నాయ మార్గాలు వాడి లెడ్ కంటెంట్ తగ్గించకుంటే జనానికి డేంజర్ అని స్పష్టం చేశారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అయినా జోక్యం చేసుకోవాలని అంటున్నారు. కొన్ని శాంపిల్స్ ఇప్పటివరకు కూడా 400+ శాంపిల్స్ తీసుకున్నది టాక్సిక్ లింక్. దాంట్లో కొన్ని కంపెనీస్ ర్యాండమ్గా తీసుకోవడం జరిగిందన్నమాట. 17 శాంపిల్స్ మనం ఈ 2015 స్టడీలో ఏపీ అండ్ తెలంగాణలో తీసుకోవడం జరిగిందండి. ఆ శాంపిల్స్ ఏంటంటే 17 శాంపిల్స్ అయినా కానీ ఈ లెడ్ కంటెంట్ అన్ని వేళ ఎక్కువగానే ఉంది, కానీ అంటే మార్పు అయితే లేదు. ఇంకా 17 శాంపిల్స్లో కూడా లెడ్ కంటెంట్ ఇంకా ఉంది. ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఇలా అవుతుంది హ్యూమన్ హెల్త్ ఇదంతా అని చెప్పిన తర్వాత, ఆ తర్వాత ఆల్టర్నేటివ్ మెథడ్స్ కూడా చూపించిన తర్వాత వాళ్ళ మార్పు చాలా వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుండి కూడా కొంచెం ప్రెజరైజ్ క్రియేట్ అవుతూ ఉంది. స్లోలీ వాళ్ళు కూడా మానవత దృక్పథంతో కొంచెం థింక్ చేయడం, ఆల్టర్నేటివ్ గురించి ముందుకు రావడం, దాని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మ్యాగీతో బయటపడిన లెడ్ కంటెంట్ వ్యవహారం ఇప్పుడు పెయింట్లలోనూ ఎక్కువే అని తేలింది. ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం ఏటా దాదాపు 1,50,000 మంది లెడ్ కారణంగా చనిపోతున్నారని స్పష్టమవుతోంది. మరిన్ని వస్తువులు, ఆహార పదార్థాలపై పరీక్షలు జరిపి పరిస్థితి అదుపులోకి తేవాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఇదే మన డిస్కషన్ పాయింట్. మనతో పాటు స్టూడియోలో జాయిన్ అవుతున్నారు మురళీకృష్ణ గారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గైడ్ ఫౌండేషన్ ఫర్ డెవలప్మెంట్ NGO. Yes, Prabhu Kumar Chalagali, consultant internal medicine and diabetes from Care Hospitals. Welcome to studios అండి. డాక్టర్ గారు, ఇంటికి వేసుకునే రంగుల్లో కాదు, పిల్లలు వేసే పెయింటింగ్స్లో కూడా లెడ్ కంటెంట్ ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తోంది. ఇది ఎంత డేంజర్ అంటారు? జనరల్గా ఈ లెడ్ మనం పీల్చే దాంట్లో కానీ, తినే దాంట్లో కానీ, ఇన్హలేషన్ ప్రాసెస్ ద్వారా కానీ, ఇంజెక్షన్ ప్రాసెస్ ద్వారా కానీ, లేదు మనం టచ్ చేసి భూమి మీద పిల్లలు ఆడుకున్నప్పుడు కానీ, అంటే ఇది రకరకాల విధంగా లోపలికి వచ్చే అవకాశం ఉంటుంది ఈ లెడ్ బాడీలోకి. పిల్లలు ఆడుకునే సామాన్ల దగ్గర నుంచి, గోడలు నాకే దగ్గర నుంచి, చిన్నపిల్లలు గోడలు నాకుతూ ఉంటారు సార్, నాకే వరకు కూడా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో డిఫరెంట్ ప్రాసెస్ ఆఫ్ ఇంజెక్షన్ ఇంటు ద బాడీ, ఇది రకరకాల విధాలుగా శరీరంలోకి ఎంటర్ అవుతుంది. ఒకసారి లెడ్ గనక 5 మైక్రోగ్రామ్స్ పర్ డెసిలీటర్ దాటి గనక శరీరంలో మోతాదు మించి ఎక్కువైతే వాళ్ళలో అనేకమైన లక్షణాలు కనపడతాయి. ఈ మన భారతదేశంలో కదండి, ఇతర దేశాలలో కూడా దీని మీద తీవ్ర చర్యలు తీసుకున్నారు. ఎప్పటికప్పుడు ఇతర దేశాల్లో అయితే లెడ్ కంటెంట్ ఎంత ఉందని ఫ్రీక్వెంట్ బ్లడ్ చెక్స్ కూడా జరుగుతూ ఉంటాయి పిల్లల మీద. ఎస్పెషల్గా పిల్లల్ని కాన్సన్ట్రేట్ చేసి ఇతర దేశాల్లో అయితే వీళ్ళలో ఎంత లెడ్ కంటెంట్ ఉందని వాళ్ళ ఇన్సూరెన్స్ పాలసీల్లో ఇది ఒక పాలసీగా ఏర్పాటు చేసి లెడ్ కంటెంట్ని చెక్ చేస్తూ ఉంటారు. అయితే ఈ లెడ్ వల్ల ఏమవుతుంది, ఎంత ఇబ్బందులు కలుగుతాయి అని మనం పాయింట్ టు పాయింట్ తీసుకుంటే, పిల్లల్లో ఒక రకమైనటువంటి సమస్యలు, పెద్దల్లో ఇంకో రకమైనటువంటి సమస్యలు. చిన్నపిల్లల్లో డెవలప్మెంట్ మైల్ స్టోన్స్ ఏదైతే వాళ్ళు ఒక్కొక్క వయసుకి రీచ్ కావాల్సినటువంటి పరిణితి ఏదైతే ఉందో ఆ పరిణితి రీచ్ కాలేకపోవచ్చు. అనుకున్నటువంటి IQ లెవెల్స్, ఇంటెలిజెంట్ కోషియంట్ లెవెల్స్ వాళ్ళు రాకపోవచ్చు. డెవలప్మెంట్ రిటార్డెడ్ గ్రోత్లో రిటార్డేషన్ కావచ్చు. ఎందుకంటే ఇది ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది లివర్, బ్రెయిన్, కిడ్నీస్, వీటిల్లో అటాచ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే లెడ్ లోపలికి వెళ్తుందో ఇది ఒక రకమైన మెటల్. ఈ మెటల్ బాడీలో డిఫరెంట్ పార్ట్స్లో చేరుతుందన్నమాట. ఒకసారి మన బాడీలోకి రకరకాల మార్గాల ద్వారా, ఏదైతే ఇంజెక్షన్, ఇన్హలేషను, డిఫరెంట్ ప్రాసెస్ ద్వారా ఎప్పుడైతే ఈ ఆహారంలోంచి రకరకాలుగా బాడీలోకి ఎప్పుడైతే ఈ లెడ్ వెళ్తుందో డిఫరెంట్ పార్ట్స్లో ఇది డిపాజిషన్ జరుగుతుంది. ఎప్పుడైతే ఇది బ్లడ్ లెవెల్స్లో 5 మైక్రోగ్రామ్స్ పర్ డెసిలీటర్ కంటే ఎక్కువ అవుతుందో అది డేంజరస్ పొజిషన్ అనమాట. ఎప్పుడైతే అది అలారమింగ్ కండిషన్ ఫర్ చిల్డ్రన్ ఆర్ అడల్ట్స్ 5 మైక్రోగ్రామ్స్. దీన్ని ఇతర దేశాలు చాలా సీరియస్గా తీసుకొని
బ్లడ్ చెక్స్ చేస్తూ ఉన్నాయి. అయితే ఇది ఒకసారి డిపాజిట్ అయిన తర్వాత శరీరంలో రకరకాల పార్ట్స్, లివర్ మీద కొన్ని ప్రభావాలు చూపిస్తాయి, లంగ్స్ మీద కొన్ని ప్రభావాలు చూపిస్తుంది, బ్రెయిన్ మీద కొంత ప్రభావం చూపిస్తుంది. ఇలా వరుస పెట్టి లోపల ఇంటర్నల్ పార్ట్స్ ఏవైతే బాడీలో ఉన్నాయో వాటిలో డిపాజిట్లు అవి రకరకాల మార్పులు శరీరంలో తీసుకొస్తూ ఉంటాయి. పిల్లల్లో తీసుకుంటేనేమో పూర్ ఇంటెలిజెన్స్ తగ్గిపోవటం, అవగాహన లోపం రాకపోవటం, వాళ్ళ క్లాసులో ఉన్నటువంటి ఆ యొక్క స్టేజ్కి వాళ్ళు వెళ్ళలేకపోవడం, ఏదైతే క్లాస్ వాళ్ళు చదువుతున్నారో అటువంటి క్లాస్ స్టడీస్లో వాళ్ళు ముందుండలేకపోవడం, ఇట్లా స్టెప్ బై స్టెప్. అదే అడల్ట్స్లోకి వచ్చేసరికి ఏమవుతుంది, అనీమియా, రక్తహీనత, లేడీస్లో మిస్క్యారేజ్, అబార్షన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత ఇదే అడల్ట్స్లో స్పర్మ్ కౌంట్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది, అంటే పిల్లలు పుట్టడానికి అవకాశం లేకుండా తయారవ్వచ్చు. సో ఇట్లా రకరకాల సమస్యల్ని పెద్దల్లో క్రియేట్ చేస్తుంది, పిల్లల్లో క్రియేట్ చేస్తుంది, లేడీస్లో కూడా క్రియేట్ చేస్తుంది. లెడ్ కంటెంట్ వల్ల ఇంత డేంజర్ ఉంటుంది అని అసలు పబ్లిక్ అవేర్నెస్ ఉందా అండి? ఈ అంశంలో 95% పీపుల్ అవేర్నెస్ లేదని చెప్పాలి. ఇది ఒక ప్రత్యేకించి పబ్లిక్ హెల్త్ తర్వాత పర్యావరణానికి సంబంధించిన అంశం. ఇది ఈ పబ్లిక్ హెల్త్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లెడ్ గురించి మనం ఇంతవరకు మాట్లాడుకునేది, లెడ్ పెయింట్స్లో ఉంది, ఈ వేస్ట్లో ఉంది, రైట్? వివిధ అంశాల్లో లెడ్ మనం చూస్తూనే ఉన్నాం. అయితే ప్రత్యేకించి నిన్న మొన్న మ్యాగీ ఇష్యూ కావచ్చు, ఈరోజు ఇప్పుడు పెయింట్స్ ఇష్యూ కావచ్చు. మ్యాగీ ఇష్యూ వల్లనే అసలు మళ్ళీ ఇవన్నీ రకరకాల క్వశ్చన్స్ రేజ్ అయ్యాయి. దట్స్ రైట్. సర్వే చేయించినట్టున్నారు కదా, సో సర్వే వాటర్ లో కూడా ఆఖరికి ఏవైతే ఈ వినాయక చవితి రోజు మనం బాధ్యతాయుతంగా తీసుకుని వెళ్ళి వినాయకుడిని నిమజ్జనం చేసినప్పుడు, ఇలా సెలబ్రేషన్స్ లాంటివన్నిటిలో వాటర్ని మనం పొల్యూట్ చేసినప్పుడు కూడా లెడ్ కంటెంట్ ఆ వాటర్ లో కూడా పెరుగుతున్నాయి. మన చుట్టుపక్కల హైదరాబాద్ లో ఉన్నటువంటి కొన్ని సర్వేలు వాటర్ కంటెంట్ లో లెడ్ పెరిగిందని, ఫాస్ఫరస్ పెరిగిందని, ఇవి కూడా కొన్ని సర్వేలు మనకి చూపించాయి. సో మనం మన చుట్టుపక్కలని కాలుష్యం చేయకుండా అవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది ఈ అంశంలో. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కెనాల్స్ మనకి ఏదైతే ఉన్నాయో, మన హైదరాబాద్ నగరంలో చుట్టుపక్కల ఉన్నటువంటి వాటర్ ట్యాంక్స్ అన్నీ కూడా, చిన్న పాండ్స్ కానివ్వండి ఏమైనా కంప్లీట్గా పొల్యూట్ అయి ఉన్నాయి. వాటిలో కూడా మీరు శాంపిల్స్ తీసుకెళ్తే, మనం ఇదివరకు ఒక ప్రోగ్రామ్ కూడా చేసాం, ఈకోలై అని, కోలీఫార్మ్స్ అని, అవి పెరిగి ఉన్నాయి. ప్లస్ మనం వీఆర్ నాట్ బాదరింగ్, ఒక ప్రోడక్ట్ కొంచెం దృష్టి పెడుతుందండి. 2007 నుంచి దాదాపుగా మా పార్ట్నర్ ఆర్గనైజేషన్ టాక్సిక్ లింక్ అని ఉన్నారు, దే ఆర్ వర్కింగ్ ఆన్ ఎన్విరాన్మెంటల్, ఈ పర్యావరణం మీద పరిశోధన చేయడం అనేది ప్రాథమికంగా తీసుకోవడం జరుగుతుంది. ఈ లెడ్ మీద 2007, 8, 11 ఈ ఇయర్లో పెద్ద కంపెనీలు, పెయింటింగ్స్ ఉత్పత్తి చేస్తున్న పెద్ద కంపెనీలతోటి శాంపిల్స్ తీసుకొని సర్వే చేయడం జరిగింది. అట్లాగే 2013 and 15 ఈ 15లో కూడా కొన్ని శాంపిల్స్ తీసుకొని మేము సర్వే చేయడం జరిగింది టాక్సిక్ లింక్ నుంచి. వీరు ఇప్పుడు 2013 నుంచి ఇప్పుడు 15లో 101 శాంపిల్స్ మేము తీసుకున్నాం. ఈ 101 శాంపిల్స్లో కేవలం 5 కంపెనీస్ మాత్రమే, ఎస్ఎంఈస్ అంటాము, అంటే చిన్న తరహా పరిశ్రమలు ఉత్పత్తి చేస్తున్న ఈ పెయింటింగ్స్లో 5% మాత్రమే ఈ 90 ppm లెడ్ కంటెంట్ ఉంది. రిమైనింగ్ అన్నీ కూడా 90 ppm నుంచి దాటి ఉంది. 90 to 60, 43 కంపెనీస్. అట్లాగే అబవ్ 1000 వరకు కూడా, 1000 అబవ్ కూడా మిగతావన్నీ ఉన్నాయి. సో ఈ విధంగా అంటే అవుట్ ఆఫ్ దిస్ 101 శాంపిల్స్లో కేవలం ఓన్లీ 5 కంపెనీస్ మాత్రమే ఈ లెడ్ మినిమం మెయింటైన్ చేయడం జరుగుతుంది. అంటే లీగల్లీ అసలు వాళ్ళపై ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి? అసలైతే అలా లేదు కాబట్టి, అంటే ఫ్రమ్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కానీ, లోకల్ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కానీ సివియర్ యాక్షన్ తీసుకోవడం, అంటే సివియర్ పర్యవేక్షణ అనేది జరుగుతుంటుంది. వాళ్ళు లెడ్ లేదు అని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి కొంత అడ్వకేసీ అనేది కూడా ఇంపార్టెంట్ అనిపించి మేము లాస్ట్ జనవరిలో కొంత చిన్న కంపెనీ వాళ్ళని, ఒక 54 కంపెనీలని పిలిపించి మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీస్ని ఒక వర్క్షాప్ ఒకటి కండక్ట్ చేసి ఈ లెడ్ వల్ల వస్తున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా షేర్ చేయడం జరిగింది. సార్ మామూలుగా అయితే మ్యాగీలో లెడ్ కంటెంట్ ఎక్కువ ఉంది కాబట్టి అది కడుపులోకి పోతుంది, మనం తింటుంది కాబట్టి సరే అది ఎఫెక్ట్ చూపిస్తుంది అని అనుకుందాం. కానీ పెయింటింగ్ వల్ల ఇంత డేంజర్ ఉంటుందంటారా? దిస్ ఈజ్ అ బిగ్ క్వశ్చన్ యాక్చువల్లీ. పెయింటింగ్ మెయిన్ ఏంటంటే అండి, ఇప్పుడు 2007లో నేను చెప్పినట్టుగానే ఆ స్టడీ చేసేటప్పుడు పెద్ద కంపెనీస్ చేసాము. అప్పుడు పెద్ద కంపెనీస్ నుంచి కొంత ఇదయ్యి ఈ లెడ్ కంటెంట్ తగ్గడం జరిగింది. ఇప్పుడు చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో
వీటిల్ని ఎక్కువ ఎవరు యూజ్ చేస్తున్నారు? మిడిల్ క్లాస్, రైట్, తర్వాత బాగా పూర్ ఫ్యామిలీస్. చిన్న ఉత్సవం వచ్చినా, చిన్న ఫంక్షన్ వచ్చినా కానీ పెయింటింగ్ ఇళ్ళకి వేయడం అనేది సహజం జరుగుతుంది. ఆ పెయింటింగ్ వేయడం అనేది ఇందాక డాక్టర్ గారు చెప్తున్నట్టుగా పిల్లలు ఆ గోడల గోర్లతో గీకోవడం జరుగుతూ ఉంటుంది, తర్వాత కొంతమంది నాకడం జరుగుతుంది, పెయింటింగ్ వేసేటప్పుడు ఇన్హేల్ చేయడం జరుగుతుంది. ఎట్లాగైనా పెయింటింగ్ పార్టికల్స్ కొంత భూమి మీద పడడం జరుగుతుంది. సో దాంతో ఎయిర్ పొల్యూషన్, దెన్ ది సాయిల్ పొల్యూషన్ అవుతుంది. అట్లాగే వాళ్ళకి కూడా ఎఫెక్ట్ అవుతుంది. బాడీలో రెసిస్టెన్స్ పవర్ ఉన్నంతకాలం దాన్ని ప్రాబ్లం ఉండదు. ఎక్కువగా చంటి పిల్లలకి, తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇమీడియట్గా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది దాని మీద అవేర్నెస్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో అందరూ పెద్ద పెయింటింగ్స్ వెళ్ళడానికి లేదు, బట్ చిన్న పెయింటింగ్ కంపెనీలు కూడా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఈ సీసమ్ని పక్కన పెట్టి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ని ఇంక్లూడ్ చేస్తే కొంతవరకు ఆల్టర్నేటివ్స్ అనేవి ఉన్నాయి, స్టడీస్ చూపిస్తున్నాయి అన్నమాట. ఆ వేలో చేయడానికి కొంత అడ్వకేసీ అయితే అవసరం ఉంది. లెడ్ వల్ల అంటే ఎఫెక్ట్ పడింది మనకు అని ఎలా తెలుస్తుంది అంటారు? జనరల్గా అంటే సివియర్ ఎనీమియా, రక్తహీనత రావటం ఒకటి, తర్వాత అబ్డామినల్ క్రాంప్స్, స్టమక్లో డిస్టర్బెన్సెస్, నర్వస్ డిజార్డర్స్, కన్ఫ్యూజను, ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో సీజర్స్, కోమా వచ్చే అవకాశం ఉంటుంది. సీజర్స్ అంటే చేతులు కాళ్ళు కొట్టుకోవటం, చేతులు కాళ్ళు కొట్టుకున్న నోట్లోంచి ఫ్రాత్ వచ్చి నురగలాగా వచ్చి చేతులు కాళ్ళు కొట్టుకోవడం, జిఏ డిస్టర్బెన్సెస్, స్టమక్ డిస్టర్బెన్సెస్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్, బ్రెయిన్ డ్యామేజ్ అవ్వటం, పిల్లలు ఎదుగుదల లేకపోవటం, వాళ్ళు తమ లోకంలో తాము ఉండటం, యాక్టివ్గా లేకపోవటం, క్లాస్లో పూర్ ప్రోగ్రెస్ కనపడటం, సరిగ్గా చదవలేకపోవటం, తర్వాత ఈ పురుషుల్లో వచ్చేసరికి స్పర్మ్ కౌంట్ తగ్గిపోవటం, పిల్లలు పుట్టకపోవడం కొన్ని సంవత్సరాల నుంచి, తర్వాత లేడీస్లో వచ్చేసరికి మిస్క్యారేజ్ కావటం. దీనికి పరీక్షలు ఎట్లాగా బ్లడ్ కంటెంట్ పరీక్షలు ఉన్నాయి. ఈ లెడ్ని ఎంత శాతం ఈ బాడీలో ఈ లెడ్ కంటెంట్ ఉందని మనం త్రూ బ్లడ్ టెస్ట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇవి లక్షణాలేమో ఇందాక నేను చెప్పినట్టుగా పూర్ నిద్ర లేకపోవటం, నిద్రలేమిలా అనిపించడం, యాంగ్జైటీ డిజార్డర్స్ రావడం, వేగంగా పనిచేయటం, చాలా స్లోగా పనిచేయటం, పిల్లలు ఐక్యూ లోపించడం, లెర్నింగ్ డిఫికల్టీస్ రావటం పిల్లల్లో. అయితే పెద్దల్లో ఇందా చెప్పినట్టుగా ఒక్కొక్క పార్ట్, ఏ పార్ట్లో ఈ లెడ్ డిపాజిట్ చెప్పలేదు, ఏ పార్ట్లో డిపాజిట్ అవుతుంది. లివర్లో డిపాజిట్ అయితే, లివర్లో డిస్టర్బ్ అయితే జిఐ డిస్టర్బెన్సెస్ వస్తాయి, స్టమక్ సంబంధించినటువంటి అబ్డామినల్ క్రాంప్స్ వస్తాయి. బ్రెయిన్ లాంటి వాటిలో డిపాజిట్స్ అవుతుంటే సీజర్స్, కోమా, కన్ఫ్యూజన్, సరిగ్గా మాట్లాడలేకపోవడం, తత్తరపడటం, స్లెరింగ్ అవసరం, జ్ఞాపక శక్తి కోల్పోవడం, కాన్సన్ట్రేషన్ ఫెయిల్యూర్స్ బ్రెయిన్లో డిపాజిట్ అయితే. అదే ఈ స్పర్మ్ వీటిల్లో ఈ ఇంటర్నల్ ఆర్గన్స్, ఈ టెస్టిస్ వీటిలో సెటిల్ అయితే స్పర్మ్ ప్రొడక్షన్ ఇవన్నీ ఇబ్బందులు పడటం. సో ఇట్లా అనేకటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు స్కూల్స్లో పిల్లలకి చాలా కామన్ అయిపోయిందండి, యాక్టివిటీస్ ఎక్కువైపోయినాయి కాబట్టి పెయింటింగ్ త్రూ అంటే చాలా తొందరగా నేర్చుకుంటారు అని చెప్పి అలాంటి యాక్టివిటీస్ ఎక్కువైపోయాయి. సో ఏమైనా జాగ్రత్తలు ఉన్నాయా? వి కాంట్ అవాయిడ్ ఐ థింక్, బట్ ఏమైనా జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా అంటే వాటిల్లో వాళ్ళు తీసుకుని ఇందాక సార్ చెప్తున్నట్టుగా ఆర్గానిక్ కాంపౌండ్స్ లాంటివి వాడినటువంటి పెయింట్స్ వాడటం, వాటిల్లో ఏదైతే విషపూరితమైనటువంటి ఉన్నాయి, ఇటువంటి విషపూరితమైనవి ఉన్నాయంటే, ఎందుకంటే ఒక్కసారిగా ఇది క్రాస్ చేస్తే లిమిట్స్, ఎందుకంటే మనకు పొల్యూటెంట్స్, వెహికల్స్ బాగా వాడుతున్నాం, వాటిలోంచి కూడా లెడ్ రిలీజ్ అవుతూ ఉంటుంది. వన్ ఆఫ్ ద కాంపౌండ్ ఇన్ ద పొల్యూషన్ ఈజ్ ఆల్సో లెడ్. ఏదైతే మన వెహికల్స్ ఏదైతే బయటకు రిలీజ్ చేస్తున్నాయి పొగలు, వాటిలో కూడా లెడ్ కంటెంట్ ఉంది. ఈ లెడ్ కంటెంట్ని అన్నిట్లో మెజర్ చేసుకోవాలి. ఒక్కసారి కనుక అది ఆ 5 మైక్రోగ్రామ్స్ దాటిపోతే, 5 మైక్రోగ్రామ్స్ నుంచి సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అని ఉంది, దాంట్లో వాళ్ళు మెజర్ చేసింది ఏంటంటే 5 to 10 అబోవ్ ఉంటే వాళ్ళకి సివియర్ కాజెస్ కనపడతా ఉంటాయి, సివియర్ రియాక్షన్స్ కనపడతా ఉంటాయి వాళ్ళ శరీరంలో. అదే బిలో 5 అయితే మనకు కనపడవు. బిలో 5 వరకు ప్రాబ్లం లేదు, కానీ 5 అబోవ్ గనక అయితే తప్పకుండా వాళ్ళు అనేకమైనటువంటి రియాక్షన్స్ వాళ్ళ శరీరం ఇప్పుడు లిస్ట్లో ఇవన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి మనం చేయగలిగింది ఏంటంటే ఈ అటువంటి అవాయిడ్ చేయటం కానివ్వండి, లేదు లెడ్ కంటెంట్ లేనివి దానికంటే పెన్సిల్స్ వాడుకోవచ్చు, అదే కలర్స్ పెన్సిల్స్తో వాడుకొని చేసుకోవచ్చు. అలాంటి పనులు చేయటం వల్ల వాళ్ళ నుంచి దూరం చేయొచ్చు అనమాట. అలాగే వాటికి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, ఆల్టర్నేటివ్ మెథడ్స్ కూడా ఎన్జిఓస్ ఏవైతే రీసెర్చ్ చేశారో, స్టడీస్ చేశారో, వాళ్ళందరూ కూడా దే ఆర్ సేయింగ్ దేర్ ఆల్టర్నేటివ్ కెమికల్స్. ఇవి కాకుండా ఆర్గానిక్ కెమికల్స్ ఉన్నాయంటున్నారు, ఆర్గానిక్గా తయారు చేసుకునే ఉన్నాయంటున్నారు. వాటిని యూజ్ చేసుకుని జింక్ ఆక్సైడ్, ఇంకా వేరే జింక్ కెమికల్స్, వీటి స్థానంలో వేరే కెమికల్స్ తోటి చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఏవైతే ప్రాణానికి హాని చేయవు, ఎస్పెషల్గా నేటి బాలల రేపటి పౌరులు కాబట్టి పిల్లల్ని చాలా, ఇది ఎక్కువ పిల్లలకి సోకే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి పిల్లల్ని చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేసి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి వీటి మీద తగు చర్యలు తీసుకోవాలి.
ఇది ఒకటండి, మెయిన్ ఏంటంటే మనకి వాటర్ బాటిల్ మీద ఐఎస్ఐ మార్క్ చూస్తే మనం ఇంట్రెస్టింగ్గా కొంటాం. అట్లాగే ఈ పెయింటింగ్స్ మీద కూడా లెడ్ ఫ్రీ పెయింట్స్ అని దొరుకుతాయా? లెడ్ ఫ్రీ పెయింట్స్ అని ఒకటి స్టాట్యుటరీగా అయితే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అసలు ఒక స్టాంప్ అనేది క్రియేట్ అంటే చేయాలి. ఉన్నాయా అంటే అసలు ఎంత శాతం ఉన్నాయి అలా లెడ్ కంటెంట్ లేకుండా? లెడ్ ఫ్రీ పెయింట్స్ ఉన్నాయండి. ఈవెన్ ఎస్ఎంఈలో కూడా దాదాపు 5% అలాగా కొన్ని ఫ్యాక్టరీస్ ఇవి లేకుండానే ఆల్టర్నేటివ్స్ చేస్తున్నాయి. మేజర్ పెయింట్స్ టాప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి లెడ్ ఫ్రీ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు ఉదాహరణకు తీసుకుంటే యుఎస్ కానీ చైనా వీళ్ళు దాదాపు 2009 నుంచి కూడా కొన్ని స్టాండర్డ్స్ రెగ్యులేటరీ ఫ్యాక్టర్స్ పెట్టారు. ఇప్పుడు మన పక్కన నేపాల్లో కూడా వాళ్ళు కూడా నేపాల్ రెగ్యులేటరీ ఫ్యాక్టరీ ఉంది. వాళ్ళు కూడా దాదాపు 90 PPM స్టాండర్డ్స్నే మెయింటైన్ చేయాలని అంటూ ఉన్నారు. అట్లా ఇండియాలో కూడా ఇప్పుడిప్పుడే చైతన్యం అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు మనకి ఇండియాలో కూడా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఉంది. ఈ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ కూడా వాలంటరీ రికమెండ్ చేస్తూ ఉన్నారు. దాని మీదే ఇవన్నీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. అంటే మీకు డౌట్ ఎక్కడ వచ్చింది? సర్వే చేయాలన్న థాట్ అసలు ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది? యాక్చువల్లీ టాక్సిక్ లింక్ మేము ఎలక్ట్రానిక్ వేస్ట్ మీద కూడా వర్క్ చేయడం జరిగింది. ఈ ఎలక్ట్రానిక్ వేస్ట్ దాంట్లోంచి ఇన్ఫార్మల్గా డిస్మాంటిల్ చేసేటప్పుడు మైగ్రెంట్స్ ఉంటారు చాలామంది, వలస వెళ్ళిన వాళ్ళు, తర్వాత చిన్నపిల్లలు కూడా ఉన్నారు, ఉమెన్ కూడా ఉన్నారు. వీళ్ళు అది ఇన్హేల్ చేయడం, డయాక్సిన్ రిలీజ్ కావడం, టాక్సిక్ మెటీరియల్ విషపూరితమైన పదార్థాలు ఉండడము, వాటితోటి లెడ్ అనేది సో కెమికల్స్లో కూడా ఉంది అనేది ఒక ఆలోచన. మాకు ఒక సైంటిస్ట్ టీమ్ ఉన్నారు టాక్సిక్ లింక్లో. సో దాని మీద 2007 నుంచి అధ్యయనం చేయడం జరుగుతుంది. ఈ అధ్యయనంలో భాగంగా మేము బంగ్లాదేశ్, తర్వాత నేపాల్, శ్రీలంకలో కూడా ఈ అధ్యయనంలో పంచుకున్నాం అన్నమాట. దాదాపు 400 అబోవ్ శాంపిల్స్ తీసుకోవడం, దాన్ని స్టడీ చేయడం, ఫైనల్గా డిఫరెంట్ అంటే ఇయర్కి ఏమైనా మార్పు వస్తుందా అనేది. ఇప్పుడు 2013కి 15కి మార్పు లేదు. సో ఈ మార్పు రాకపోవడానికి కారణం ఏంటంటే ప్రజల్లో వాయిస్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈరోజు మీడియాలో మనం మాట్లాడుతున్నాము, దీని గురించి నాకు తెలిసి చర్చ అనేది ఇంతకుముందు నేను చూడలేదు. కొంత ప్రచారం రావచ్చు, సో అట్లా కొంత అడ్వకేసీ అనేది జరుగుతూ ఉంటే స్లోలీ వస్తుందనేది. అంటే పిల్లల కంటే సరే పెయింటింగ్స్ రూపంలో డైలీ అంటే స్కూల్ యాక్టివిటీస్ ఉంటుంది అని అనుకున్నాం. పెద్దవాళ్ళ విషయం తీసుకుంటే వన్స్ ఇన్ ఏ వైల్ అంటే 3 years 4 yearsకు ఒకసారి పెయింటింగ్స్ వేస్తుంటారు, ఆ స్మెల్ పీల్చుతారు. సో వాళ్ళకి అంత డేంజర్ అంటారా? వాళ్ళకు కూడా రెసిస్టెన్స్ పవర్ బాడీలో తక్కువగా ఉండే వాళ్ళకి డెఫినెట్గా ప్రాబ్లం ఉంటుందండి. ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఉమెన్ కావచ్చు, లేదంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉండొచ్చు ఇంట్లో, వాళ్ళకు కూడా ప్రాబ్లం ఉంటుంది డెఫినెట్గా. అండ్ ఇండియన్ పాపులేషన్ తీసుకుంటే, ఫ్యామిలీస్ తీసుకుంటే మెజారిటీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్, ఎక్కువ ఫ్యామిలీస్ హౌస్ హోల్డ్ లెవెల్లో తీసుకుంటే వాటిల్లో క్వాలిటీ పెయింటింగ్స్ నాణ్యత బాగా ఉండేవి లెడ్ ఫ్రీ పెయింట్స్ ఎంతమంది వాడుతున్నారు అనేది మనం చూడాలి. అట్లాగే లెడ్ ఇక్కడ సార్ చెప్పిన లెడ్ ఒక్క గోడల పెయింట్లోనే కాదండి, ఇంకా మన వెహికల్స్ పొల్యూషన్స్లోంచి కూడా లెడ్ ఉంటుంది. వెహికల్స్ ఏవైతే పొల్యూషన్స్ రిలీజ్ చేస్తాయో ఆ అధ్యయనాల్లో కూడా లెడ్ కంటెంట్ మన ఎన్విరాన్మెంట్లో పెరిగినట్టుగా కూడా మనకు కనపడుతుంది అన్నమాట. ఫర్ అవేర్నెస్ యూ కుడ్ సే ఎనీ పాయింట్ ఆర్ ఎనీథింగ్ లాస్ట్ కన్క్లూషన్ పాయింట్స్ లైక్ లెడ్ కారణంగా అంటే లేదంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది ఏమైనా చెప్పగలుగుతారా? అంటే ఇప్పుడు ఈ లెడ్ కంటెంట్ పెరిగితే అనేకమైనటువంటి పర్యవసనాలు మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే లైక్ ఇంపార్టెన్సీ కూడా వచ్చే అవకాశం ఉంది, జెంట్స్లో ఫీమేల్స్లో మిస్క్యారేజ్ అయ్యే అవకాశం ఉంది, పిల్లల్లో ఎదుగుదల లోపాలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి చాలా వరకు లెడ్ ఫ్రీ కంటెంట్స్ వాడటం కానివ్వండి, వాటికి దూరంగా ఉంటాం. బేసిక్గా వాటి మీద అవగాహన పెంచుకోవటం, మన పర్యావరణాన్ని మనం పొల్యూషన్ కాకుండా పొల్యూట్ చేయకుండా చూసుకోవటం, ఇట్లాంటివి చర్యలు తీసుకోగలిగితే మన తరఫు నుంచి కూడా పొల్యూషన్ చేయకుండా అన్నీ కూడా ఇప్పుడు మట్టి విగ్రహాలు తయారు చేసుకోవచ్చు. ఇది మన వినాయక చవితికి, ఎందుకంటే వాటిలో కూడా పెయింట్స్ ఎక్కువ కలుపుతూ ఉంటారు. సో ఈ పెయింట్స్ ఎక్కువ కలపడం వల్ల వాటర్ కంటెంట్లో కూడా లెడ్ పెరిగిపోతాం. సో వీటన్నింటినీ మనం అరికట్టవచ్చు అనమాట. సో ఎన్విరాన్మెంట్ మీద, పర్యావరణం మీద కొంచెం అవగాహన పెంచుకొని వాటిని మనం కాపాడుకునే విధంగా ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఇక్కడ ఇదండి వాటర్ సోర్సెస్ ద్వారా 15% అని చెప్పి, తర్వాత ఈవెన్ డస్ట్ మన రోడ్డు మీద డస్ట్ కావచ్చు, ఇంట్లో డస్ట్ కావచ్చు, దాని ద్వారా 55% అని, ఫుడ్ నుంచి 20%, ఇట్లాగా ఈ లెడ్ అనేది మన జీవితాల్లోకి ప్రవేశిస్తూ ఉంది. దీనికి ముఖ్యంగా ఏంటంటే ఒకటి చట్టపరంగా కూడా
స్టాట్యుటరీ రిక్వైర్మెంట్ అది లైక్ రికమెండేషన్స్ ఆర్ రూల్స్, స్ట్రాంగ్ రూల్స్ ఎమర్జ్ కావడం అనేది ఒకటి ఇంపార్టెంట్. సెకండ్ వన్ పబ్లిక్ కూడా అవేర్నెస్ అనేది చాలా వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ అండి మురళి గారు, అలాగే ప్రభు కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అది తిండిలోనే కాదు, ఇంటికి వేసే రంగులు, పిల్లలు వాడే పెయింటింగ్స్లో కూడా లెడ్ కంటెంట్ ఎక్కువ అని సర్వేలు స్టడీలు చెప్తున్నాయి. సో డెఫినెట్లీ జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. దట్ వాజ్ ద స్పెషల్ డిస్కషన్. స్ట్రేట్ ఆన్.